ఫైర్ టీం నుంచి పర్ఫామ్ చేయడానికి. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ జతిన్. జాగుమాని చేతల పర జత చేరి నేడు జతి జరుపర జర జల్ది జల్ది పెందర పడనే దారా వడి అంతరంగ సంబరమునకే దారా రాయుగాయలే రసికుడా కసిగోకలాగు సరి సరసుడా రార మాటుకే ముడిపడా నిసికేడి వేళ చిత చోరా चलेगा ये है इश्क का ज़माना करेगा करेगा हर दिल को दीवाना चलेगा चलेगा ये है इश्क का ज़माना करेगा करेगा हर दिल को दीवाना shake it up there అనువుగా అనిపిస్తా సొగసు సిగిస్తా ఒడుగుతూ కుదురుగా నీలోన ఒడుగుతో మెప్పిస్తా ఒడుగుతో ఒప్పిస్తా దిల్బర్ దేఖోనా మిస మిస కన్నే కొసరకు వన్నే వలపుతో వలపసి నకసి కలన్ని నలుగును కన్నే కలబడు సమయాన్ని ఒడికి త్వరగా బడిలో కరగా ఒడికి త్వరగా బడిలో కరగా జతిన్ గారిని ఇప్పుడు నాకు చూడగానే మంచి డైలాగ్ గుర్తొచ్చింది. చెప్పు. గుంట మంచి తెరా జతిన్ కొంపతీసి బ్రేకప్ అయింది దీనికనే అండి. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? బిగిన్ విత్ రెజినా గారు. ఏంట్రా నువ్వు? ఏంటి నీ గ్రాఫ్ ఏంటి తెలుసా? ఫార్మర్స్ గురించి మాట్లాడతారు మీరు, తర్వాత మీ అడాప్షన్ గురించి మాట్లాడతారు మీరు, తర్వాత ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ తీసుకొస్తారు. నాకు అర్థం కావట్లేదు ఏంటి గ్రాఫ్ ఏంటి? ఐఎమ్ సో ఎక్సైటెడ్. నేను ఒక జడ్జ్ లాగా చెప్పలేను, ఒక అమ్మాయి లాగా చెప్పలేను, అలా కాదు. యాజ్ అన్ అబ్జర్వర్, యాజ్ సమ్మన్ హూ సీన్ యువర్ ఎంటైర్ పర్ఫార్మెన్స్ టు ది సీజన్ నేను చెప్తున్నాను, ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు వాచ్ యువర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. వాళ్ళని ఎలా కన్విన్స్ చేశారు ఈ కొరియోగ్రఫీ చేయడానికి? అదే ట్రై ఉంది రండి అని చెప్పాను, సాంగింగ్ ఏం చెప్పలేదు. స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి అర్థమైంది. ఆఫ్టర్ దట్ దే కుడెంట్ గో బ్యాక్ ఆల్సో. ఆల్రెడీ ఇది జతిన్స్ లైఫ్ అన్నమాట. ఈస్ గివెన్ సో మచ్ టైమ్, ఎనర్జీ, ఎవ్రీథింగ్ టు దిస్ స్టేజ్ టు డి. కానీ మీరిద్దరూ తను టు సపోర్ట్ హిమ్ అండ్ మేక్ హిమ్ డూ దిస్ అండ్ మేక్ హిస్ డ్రీమ్ కమ్ ట్రూ. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్.
ఈ రూమ్ లో కూర్చొని ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ విల్ యాక్చువల్లీ సే ఓకే పర్ఫార్మెన్స్ చేద్దామని, ఇంత కాన్ఫిడెన్స్ తో చేద్దామని. ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ జతిన్. ఇలాంటి ఐఎమ్ సో హ్యాపీ నేను ఒక జడ్జ్ లా కూర్చొని యువర్ ఎంటైర్ సీజన్ పర్ఫార్మెన్స్ చూడొచ్చు నేను, ఎందుకంటే ఆ గ్రాఫ్ అంత బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. కొరియోగ్రఫీ వాజ్ రియలీ నైస్ టుడే. అన్ని షేక్ చేశారు మీరు. ఓ ఇంకోటి, నా హార్ట్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ రచన గారు. విజయ్ పిన్ని మాస్టర్. హాయ్ జతిన్, ఇప్పుడు నేనేం చెప్పాలో అర్థం అవట్లేదు. ఆవిడంతా ఎనర్జెటిక్ గా అన్ని కామెంట్స్ ఇచ్చేసిన తర్వాత నేనేం చెప్పినా చాలా ఫ్లాట్ గా ఉంటది. బట్ జతిన్, నాకు స్పెషల్లీ నీ ఇంట్రో నచ్చింది. అంటే ఫస్ట్ బాయ్స్ అందరూ ఒక ఫార్మేషన్ పొజిషన్ లో ఉండి అక్కడి నుంచి ఒక్కొక్కరు స్లైడ్ అవ్వుకుంటూ నువ్వు టర్న్ అయిన ఎంట్రీ చాలా బాగుంది. దాని తర్వాత ఇక్కడ ఫ్యాన్ ఎఫెక్ట్ దగ్గర చేసిన సీక్వెన్స్ బాగుంది. నీ మట్కాసు, టుమ్కాసు, జట్కాసు అన్ని బాగున్నాయి. ఆయిల్ సెటప్ లో కొంచెం ఒక దగ్గర స్లిప్ అయింది, బట్ స్టిల్ బాగానే కవర్ చేశారు. ఓవరాల్ గా నాకు అంత బాగా నచ్చింది. అండ్ మీ ముగ్గురు కలిపి చేసిన పుషప్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ గా బ్యూటిఫుల్ యాక్ట్, వెరీ వెరీ గుడ్ అటెంప్ట్. స్పెషల్లీ కిసి అండ్ ఎర్నాల్ చాలా చాలా బాగా చేశారు. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ కీప్ గోయింగ్. కిసి, అర్నాల్డ్, థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ. వీడికి ఒక మంచి నామకరణం చేద్దాం. రచన గారు, వీడికి పేరేం పెడతారు? చాలా మంచి పేరు పెట్టారు ఆవిడ. ఏంటి రచన గారు? షాషా. శాషా. శాషా. బట్ శాషా ఎందుకు పెట్టారు? శాషా ఎలా వచ్చింది పేరు? అదే 2 నేమ్స్ కలిపి, ఐ మీన్ హాఫ్ తీసుకొని కలిపి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దిశా నుంచి షా అండ్ శర్వరి నుంచి షా. ఫస్ట్ అలా ఫ్లాట్ గా షా షా అని చెప్పకూడదు నందు. షాషా షాషా శాషా. షాషా శాషా. 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 పొట్టిదే కాదమ్మా సాంగ్ ప్లే చేయండి అబ్బా. D20లో మీ అందరి కోసం ఇప్పుడు ఒక పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము, పావు సేరు ముక్కు పొడగ ఎక్కువయము. పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము, దీనికి పావు సేరు ఉంగరము ఎక్కువయము. పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము, ఇది మొగుడు కొట్టిన దెబ్బలకి లొంగదయము. పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము, పావు సేరు ముక్కు పొడగ ఎక్కువయము. పుట్టిదాయి కాదమ్మ గట్టిదయము, ఇది మొగుడు కొట్టిన దెబ్బలకి లొంగదయము. శాషా. నిన్ను కంటెంట్ చేయమన్నావా కాపురం చేయమన్నావరా? అరే ఒక మాట చెప్పు, చిన్న ఫీలింగ్స్ వచ్చినాయా లేదా? శాషా. అది నువ్వు గెటప్ వేసినప్పుడు మాకు కూడా అలాగే ఉంటుందిరా.